ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులైన ఉప పాండవులు మరియు మహావీరుడైన సుభద్ర కుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఈ పై శ్లోకాలలో వ్యాసులు వారు 2 పదాలు వాడారు. ఒకటి హృషికేశలో అంటే శ్రీకృష్ణుడు, హృషికేశము అంటే ఇంద్రియము అని అర్థం, ఈశుడు అంటే వాటికి అధిపతి, జయించినవాడు అని అర్థం. అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియ లోలత్వం లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నాము అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు, వాటి వెనుక ఉన్న చైతన్యం చేస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే శ్రీకృష్ణుడు. రెండవది ధనుంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయాగం చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకుని వచ్చాడని అర్జునునకు ధనుంజయ అనే నామసార్థకము కలిగింది. అటువంటి అపార ధనము సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటానని ధనుర్బాణాలను కింద పెట్టాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చును, ఏమైనా చేయవచ్చు, నిరంతరం సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేశాడు ఈ శ్లోకాన్ని బట్టి వ్యాసుల భగవాను వారు.